దేవుడు వచ్చాడు, ఆదామా తినవద్దన్న కాయ తిన్నావా? అవును తండ్రి తిన్నానంటే అయిపోద్ది. కానీ ఏమన్నాడు ఆదాము గారు? లేదయ్యా, అసలు నన్ను ఏమనుకుంటున్నావు, నేను నీ కుమారుణ్ణి, నేను చాలా ఉత్తముణ్ణి, కానీ నువ్వు నాకు ఇచ్చావే ఈ స్త్రీ, ఆవిడిచ్చింది, తప్పు నాది కాదయ్యా, ఈ స్త్రీని చేయటం నీదే తప్పు అన్నాడు. అంటే నేరం ఎవరి మీద నెట్టేశాడు? ఒకవైపు అవ్వ మీద, మరొకవైపు దేవుడి మీద నెట్టేశాడు. ఇప్పుడు అవ్వమ్మ దగ్గరకు వచ్చాడు దేవుడు, ఏమ్మా నిన్ను ఎందుకు ఇచ్చాను, నువ్వేం చేసావమ్మా అంటే ఆవిడంటుంది, లేదు లేదు ప్రభా, నేను కూడా చాలా బుద్ధిమంతురాలు, నేను, కాకపోతే నువ్వు చేసావే ఆ సర్పం, అది చేసింది అంతే. అంటే ఇప్పుడు తప్పెవరిది? సర్పానిది ప్లస్ నీది, ఇద్దరు కలిసి ఏం చేసేసారు? తప్పులని ఎదుటి వాళ్ళ మీద సునాయాసంగా వేసేసే అలవాటు మంది. ఇంకా ఎదుటి వాళ్ళ తప్పులు మనం ఒప్పుకుంటామా? కానీ అబీగయలు గారు చూడండి, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇవిడి గురించి ఏమని రాయించాడు తెలుసా? సుబుద్ధి కలిగిన స్త్రీ. తన కుటుంబం మీదకి రాబోతున్న కీడుని ఎదుర్కోవడానికి ఈవిడలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం చూస్తున్నాం. ఇటువంటి లక్షణాలు ఏ స్త్రీలో అయితే ఉంటావో ఆ స్త్రీ తన కుటుంబం మీదకి వచ్చే కీడుని ఎదుర్కోగలదు, ఉగ్రత నుండి తప్పించుకోగలదు. ఏ లక్షణం ఉంది ఈవిడలో? తప్పులను ఒప్పుకునే లక్షణం.